నీ జీవితంలో జరిగే కార్యాన్ని బట్టి, నీ జీవితంలో జరిగే అద్భుతాన్ని బట్టి, నువ్వు పాస్ అయిన విధానాన్ని బట్టి, నువ్వు ఫలించిన విధానాన్ని బట్టి ప్రభు నామం మహింపరచబడాలంట. యేసుక్రీస్తు ప్రభు ఇదే మాట చెప్తున్నాడు. యోహాను సువార్త 15 మీరు చదువుకుంటున్నట్లయితే, మీరు బహుగా ఫలించడం వలన ఎవరు? తండ్రి మహింపరచబడతాడంట. నువ్వు ఫలిస్తే తండ్రి మహింపరచబడతావేంటి? నా జీవితం ఇదే జరిగిందనమాట. నేను ఎప్పుడైతే దీవించబడుతూ వచ్చానో, ఆశీర్వించబడుతూ వచ్చానో, ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ వచ్చానో, అనేక మంది అరే అసలు ఇటు ఎలా బ్రతుకుతాడు అనుకున్నామే, ఎలా జీవిస్తాడు అనుకున్నామే, కానీ ఈరోజు ఇలా స్థిరపడ్డాడు, ఇలా బలపడ్డాడు, ఇలాంటి జీవితం జీవిస్తాడంటే కారణం ఎవరంట? వీడు నమ్ముకున్న దేవుడు గొప్పవాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దానియేలు సింహాల బోనులో వేసినప్పుడు ఆ యొక్క రాజు వచ్చి ఏమన్నాడు తెలుసా? దానియేలు ఏమన్నాడు? నీవు సేవించుచున్న దేవుడు నిన్ను రక్షించెనా? హల్లెలూయా. నిన్ను చూసిన ప్రతి వారికి కూడా నువ్వు సేవిస్తున్న దేవుడు గుర్తు రావాలి. నీ జీవితంలో జరుగుతున్న ప్రతి అద్భుతాన్ని బట్టి నువ్వు సేవిస్తున్న దేవుడిని మహింపరచాలి.